Hey hi all, welcome to our channel Shavi Speaks. So ముందుగా అందరికీ దివాళీ శుభాకాంక్షలు. అందరూ బాగా చేసుకున్నారు అనుకుంటున్నాను. మేము కూడా బాగా చేసుకున్నాము. అండ్ ఈ వీడియోలో నేను ఏం చూపించబోతున్నానంటే మన ఇంట్లో ఉన్న వేస్ట్ ఆర్ ఇంట్లో ఉన్న థింగ్స్ తో మనము ఒక పూజ మందిర్ చేసుకోవడము. ఐ మీన్ నాకున్న బేసిక్ ఐడియాతో ఇలా చేస్తున్నాను. సో ఇఫ్ యూ ఫీల్ ఎనీ మోడిఫికేషన్స్ నీడెడ్ అలా ఏమన్నా మీకు సజెషన్స్ తెలిస్తే నాకు కమెంట్ చేయండి కింద. సో ఫస్ట్ లెట్స్ స్టార్ట్ ఇట్. సో ముందుగా పూజ మందిర్కి మీరు ఫస్ట్ మీకు ఏ సైజ్కి కావాలన్నది డిసైడ్ అవ్వండి. దాన్ని బట్టి మీరు బాక్స్ ఆరల్స్ ఇలాంటి అట్ట ముక్కలు తీసుకుని వాటితో అయినా షీట్స్తో అయినా మనం బిల్డ్ చేసుకోవచ్చు. నాకు కావాల్సిన సైజ్కి ఈ బాక్స్ సరిపోతుంది. సో యాక్చువల్లీ ఈ బాక్స్ ఏంటంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా గోసేవ్ అనేసి, ఇది ఒక వెబ్సైట్. ఇక్కడ లైక్ వీళ్ళు ఆర్గానిక్ ప్రోడక్ట్స్ని ఫార్మర్స్ నుంచి డైరెక్ట్గా ఇండియా నుంచి తీసుకొని మనకి ఇస్తారనమాట ఇక్కడ. సో ప్రైజెస్ అఫోర్డబుల్గానే ఉంటాయి అండ్ క్వాలిటీ బాగుంటాయి. సో అలా మేము ఒకసారి దీంట్లో గోసేవ్ ఆర్డర్ పెట్టుకున్నప్పుడు ఆర్గానిక్ వెజిటేబుల్స్ అండ్ అప్పుడు ఈ బాక్స్ ఇచ్చారు మాకు. సో ఈ బాక్స్ని యూజ్ చేస్తున్నాను. సో బేసిక్గా ఈ బాక్స్ని మనం ఇప్పుడు నేను ఇలాగే వాడదాం అనుకుంటున్నాను. వెర్టికల్గా అయినా పెట్టుకోవచ్చు, హారిజాంటల్గా అయినా పెట్టుకోవచ్చు. సో నేను హారిజాంటల్గా పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఇలా హారిజాంటల్గా, బికాస్ స్పేస్ ఎక్కువ వస్తుంది మన పూజ మందిర్కి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఇలా అనుకున్నాను కాబట్టి లైక్ బికాస్ ఇవి ఫుల్ కవర్ అవ్వవన్నమాట, ఇంత గ్యాప్ వస్తుంది. సో అందుకని ఫస్ట్ ఈ రెండు కట్ చేద్దాం. ఇది ఆల్రెడీ కట్ చేద్దాం. సో ఇది కట్ చేసేస్తాం. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా చిన్న చిన్న హోల్స్ ఇచ్చారు. యాక్చువల్లీ ఈ బాక్స్లో చెప్పాను కదా వెజిటేబుల్స్ పార్సల్ వచ్చింది. సో వెజిటేబుల్స్ పాడవకూడదని వాళ్ళు హోల్స్ పెట్టారు. సో మనము ఈ హోల్స్ కనిపిస్తే బాగోదు కాబట్టి వీటిని కవర్ చేస్తూ, ప్లస్ ఈ కార్డ్బోర్డ్ షీట్ ఐ మీన్ లుక్ కలర్ బాగుండదు కాబట్టి దీన్ని కవర్ చేస్తూ అండ్ అవుటర్ పార్ట్ని కవర్ చేస్తూ మనం ఒక కలర్ పేపర్ షీట్స్ని వ్రాప్ చేద్దాం. సో ఫస్ట్ లేయర్ లాగా ఇది నార్మల్ థిన్ పేపర్ అన్నమాట. సో దట్ ఈ ఎలివేషన్స్ డిప్రెషన్స్ ఉంటాయి కదా, ఇప్పుడు ఇక్కడ లోపల ఇలా గ్యాప్ ఉంది కదా, సో అవన్నీ కవర్ అవుతాయి. సో వీటిని నేను వైట్ గ్లూతో అప్లై చేస్తున్నాను మొత్తం. ఇప్పుడు ఈ ఫెవికాల్ మొత్తం మనం ఒక స్టిక్తో మొత్తం అప్లై చేస్తున్నాం. ఫస్ట్ సైజ్ కట్ చేసాను లోపల చూస్తున్నారా, ఇలా లోపల ఈ ఫెవికాల్ వేసి పెట్టి అప్లై చేస్తాను. ఇలా ఒక లేయర్ అప్లై చేసాము. ఇప్పుడు సేమ్ ఇలాగే మొత్తం ఈ సైడ్స్ అన్ని ఫెవికాల్ అప్లై చేస్తూ షీట్స్ కవర్ చేయాలి. ఇలా కింద పక్కన ఇస్తున్నాను. ఇలా ఒక లైన్ లాగా వేసి దీంతో ఇప్పుడు ఇలా స్ట్రైక్ చేస్తే మొత్తం ఈక్వల్గా అప్లై చేస్తాను. సో ఇలా కింద ఈ లేయర్ కవర్ చేసాము. ఇప్పుడు రిమైనింగ్ 3 కూడా కవర్ చేసేస్తాను. సో ఇప్పుడు చూసారు కదా ఇట్లా
మొత్తం అంతా లోపల వేసాను ఈ థిన్ పేపర్. అలాగే వెనకాల పక్క వేసాను అండ్ కింద పక్క కూడా వేసాను. సో ఇప్పుడు ఓన్లీ ఇటువైపు పైన ఖాళీ ఉంది. ఇక్కడ కూడా మీరు వేసుకొని థిన్ పేపర్ తర్వాత ఇంకొక డెకరేటివ్ పేపర్ వేసుకోవచ్చు. బట్ నేను ఇది మొత్తం ఈవెన్గానే ఉంది కాబట్టి నేను డైరెక్ట్గానే ఈ పేపర్ని వేద్దాం అనుకుంటున్నాను. నేను యాక్చువల్లీ మొత్తం గోల్డ్ కలర్ థీమ్ అనుకున్నాను కాబట్టి సో గోల్డ్ కలర్. సో ఈ 3 పార్ట్స్కి మనం బేసిక్ పేపర్ లేదే మనం డెకరేటివ్ పేపర్ వేసుకోవాలి. ఫస్ట్ నేను ఇటువైపు అప్లై చేస్తున్నా ఈ గోల్డ్ పేపర్ డెకరేటివ్ పేపర్. సో ఇటు పక్క ఫస్ట్ మనం ఫెవికాల్ని అప్లై చేద్దాం. ఫెవికాల్ ఏం అవసరం లేదు, ఈవెన్ యూస్ లైక్ మైదా పిండితో మనము గమ్ చేసుకుంటాం కదా మైదా పిండితో. సో అదైనా మీరు యూస్ చేయొచ్చు, లైక్ అది ఈజీ అట్ హోమ్ అండ్ అట్ లో కాస్ట్. నాకు ఫెవికాల్ అవైలబుల్గా ఉంది కాబట్టి ఇది వాడతాను. దీన్ని ఇంకొక స్టిక్ సో దట్ ఎలివేషన్స్ లేకుండా ఈక్వల్గా స్ప్రెడ్ అవుతుంది. గ్యాప్స్ ఎయిర్ గ్యాప్స్ కూడా వెళ్ళిపోతాయి. బాగుంది కదా. సో ఈ ఎక్స్ట్రా పార్ట్ అంతా ఇది కట్ చేయన చేయండి లేకపోతే గమ్ వేసి ఎత్తించండి. నేను గమ్ వేసిస్తున్నాను. వన్ సైడ్ అప్లై చేశాను ఈ డెకరేటివ్ పేపర్. సో ఇదే ఇక్కడ అప్లై చేస్తాను. సో ఇలా స్టెన్సిల్ రెడీ చేసుకున్నాను. దీన్ని మనం ఇక్కడ పెట్టి షేప్ డ్రా చేసుకున్నాం ఫస్ట్. అంటే నేను ఈ స్టెన్సిల్ ఎలా ప్రిపేర్ చేశానంటే సేమ్ సైజ్ ఉన్న ఇంకొక కార్డ్బోర్డ్ షీట్ తీసుకుని దాంట్లో నేను ఫస్ట్ డ్రా చేసుకున్నాను నాకు షేప్ ఎలా కావాలో. దాన్ని కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో స్టెన్సిల్తో డ్రా చేద్దాం ఫస్ట్. కట్ చేసాను ఫస్ట్. సో ఇలా కట్ చేసాను. నేను ఈ ఐస్ క్రీమ్ స్టిక్స్ ఇవి వాడాను. దీంతో నేను ప్లస్ గ్లూ టాక్ అని ఇది ఒక రీయూసబుల్ అడ్హెసివ్ అనమాట. సో ఇలా ఎలా వస్తుందంటే ఇలా స్ట్రిప్స్ వస్తుంది. దీన్ని ఇలా కొంచెం కట్ చేసుకుంటూ నేను అతికించాను అనమాట. అది ఎలా వచ్చిందంటే చూపిస్తాను. సో ఫస్ట్ ఒక స్టిక్ పెట్టాను. సో ఫస్ట్ ఒక స్టిక్ పెట్టాను, దానికి ఇంకొక స్టిక్ ఇలా పెట్టాను లైక్ ఏ అట్ టైం. దీనికి ఈ గమ్తో పైన అంతా ఫిక్స్ చేసుకున్నాను. దెన్ ఇక్కడ
ప్లేసెస్లో ఈ అడ్హెసివ్ మెటీరియల్ వేసి ఫిక్స్ చేశాను. సో ఇది ఇలా స్టిఫ్గా ఉంటుంది, ఇలా ఉంది. సో దీని తర్వాత లోపలంతా వేరే డెకరేటివ్ కలర్స్ వేద్దాము, ఇంకా చాలా వర్క్ ఉంది. సో ఇదంతా ఫస్ట్ ఆర్మిచ్చాక లోపల ఇదంతా తర్వాత వేద్దాము. ఇది రేపు వేస్తాను, ఈరోజు ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది. సో 16th నవంబర్ మేము ఈ నోము చేసుకున్నాము. జనరల్గా శ్రీ కేదారేశ్వర గౌరీ నోముని కార్తీక మాసంలోని మండేస్ చేసుకుంటారు. లైక్ ఫస్ట్ సెకండ్ థర్డ్ అలా ఏ మండే కుదిరితే అలా చేసుకుంటారు. మేము ఈసారి ఫస్ట్ మండేనే చేసాము. సో పూజ ప్రాసెస్ ఇన్ డీటెయిల్ చూపించట్లేదు, లైక్ ఐ గెస్ అందరికీ తెలిసే ఉంటుంది, అండ్ నేను కూడా రికార్డ్ చేయలేదు. సో పూజ బాగా జరిగింది. సో పూజ అయిన తర్వాత ఈ షార్ట్ వీడియో రికార్డ్ చేశాను. నేను దివాళీ రోజు నైట్ అండ్ సండే నైట్ 2 days నైట్ మేల్కొని చేశాను. సో దివాళీ రోజు నైట్ నేను రికార్డ్ చేశాను. సో అది ఫస్ట్ వీడియోలో పెట్టాను. యాక్చువల్లీ సండే నైట్ ఐ కుడెంట్ రికార్డ్ బికాస్ మండే ఎర్లీ మార్నింగ్ మాకు పూజ ఉండినది. సో అందుకనేసి ఐ డిడ్ వెరీ క్విక్. సో నేను రికార్డ్ చేయలేదు. బట్ ఐ విల్ గివ్ యూ ఐడియా లైక్ హౌ ఐ డిడ్ రిమైనింగ్ పార్ట్. ఇక్కడ లోపల పార్ట్ మీకు లాస్ట్ వీడియోలో చూపించినంత వరకు అయితే ఆరెంజ్ కలర్ షీట్స్ మొత్తం ఫిల్ చేసాం కదా. సో వాటి పైన ఫస్ట్ ఇక్కడ లోపల బ్యాక్గ్రౌండ్ లాగా ఇలా పింక్ కలర్ షీట్, లైక్ ఇంతకుముందు ఎల్లో వేస్తాం కదా అలాంటి దాంట్లోనే పింక్ కలర్ షీట్ని ఇలా లోపల వేసాను. దాని తర్వాత ఇటుపక్క ప్లస్ కింద మొత్తం ఎల్లో కలర్ షీట్, లైక్ బయట వేసినాం కదా ఈ కలర్ని మొత్తం ఇటు కింద వేసాను. దాని తర్వాత నేను ఇది నెట్టెడ్ క్లాత్, ఇది ఒకటి విరాచూరి. సో ఇది మీరు చూసారు కదా, ఇదంతా ఎల్లో కలరే ఉంది ఇదంతా. దానిపైన ఇది నెట్టెడ్ క్లాత్ పైన ఫిక్స్ చేశాను కదా, ఇక్కడ అడ్హెసివ్ క్లేతోనే పైన ఫిక్స్ చేశాను. తర్వాత కింద కూడా ఫిక్స్ చేశాను అది ఎంతవరకు ఉండాలని. నెక్స్ట్ దీన్నే రన్నింగ్గా ఇలా బాటమ్ వరకు వచ్చి, సో మళ్ళీ బాటంలో ఇలా ఫిక్స్ చేశాను క్లేతోనే. సో అలా ఇన్సైడ్ పార్ట్ అంతా అయ్యింది. తర్వాత గోపురానికి కూడా మీకు గుర్తుంటే మొత్తం ఆరెంజ్ కలర్ ఉండింది అది థిన్ షీట్. సో దాన్ని నేను ఏం చేసా, ఫస్ట్ ఒక రెక్టాంగిల్ షేప్డ్ రోజ్ కలర్ షీట్ వేసాను. దానిపైన 2 yellow కలర్ షీట్ని ఇట్లా క్రాస్గా వేసాను, లైక్ ఇట్ వెంట్ లైక్ దిస్. అండ్ మధ్యలో ఆ ట్రయాంగిల్లో మాత్రం పింక్ వేసాను. సో నేను ఎందుకు వేసానంటే ఇక్కడ ఒక వినాయకుడి ఎంబ్లమో లేకపోతే లాకెట్ లాంటిది చిన్నది దొరికితే ఇక్కడ ఇలా పెడదామనుకున్నా. సో ఐ డెంట్ గెట్ ఇట్ టిల్ నౌ. దొరికినప్పుడు అక్కడ ఫిక్స్ చేస్తాను. దాని తర్వాత తోరణం ఇది ఇక్కడ వరకు ఇంత ఉందన్నమాట. యాక్చువల్లీ ఇది నేను ఒక డోర్కి వేద్దామని తెచ్చాను యాక్చువల్లీ, బట్ ఇది చాలా చిన్నగా ఉన్నాయి కదా లీవ్స్, డోర్కి బాగలేదు. సో ఐ థాట్ టు యాడ్ ఇట్ టు మై పూజా మందిర్. సో ఎంత లెంగ్త్ సరిపోతుందో అంత పెట్టి ఇక్కడ అడ్హెసివ్ క్లే అది ఫిక్స్ చేసి తర్వాత ఒక 2-3 స్టాపుల్ చేశాను. అండ్ రెస్ట్ ఇది హ్యాంగింగ్ లాగా కిందికి వదిలేసాను. సేమ్ అటువైపు కూడా క్లే పెట్టి దెన్ 2-3 స్టాపుల్స్ చేశాను. దెన్ సైడ్ హ్యాంగింగ్స్ లాగా ఇవి పెట్టాను. వీటిని కూడా స్టాపుల్తో ఫిక్స్ చేశాను. యాక్చువల్లీ మీకు ఇవి గుర్తుందా, పాంపామ్స్ అని ఐ గెస్ సెకండ్ వీడియోలో చూపించాను. సో సేమ్ ఆ పాంపామ్స్ని ఎల్లో కలర్లో చేశాను. ఈ కలర్లో చేసి ఇక్కడ ఎవ్రీ ఫ్లవర్ ఎక్కడ స్టాప్ అవ్వాలో అక్కడ ఇలా నాట్స్ వేసాను. ఇలా నాట్స్ వేసి ఆ ఫ్లవర్ అక్కడి వరకు స్టాప్ అవుతుంది. సో నెక్స్ట్ అలా
ఈక్వల్ డిస్టెన్స్ విడ్స్ ఇచ్చుకుంటూ మధ్యలో గ్రీన్ కలర్ రన్నింగ్ ఇస్తూ ఎల్లో కలర్ ఫ్లవర్స్ విత్ గ్రీన్ కలర్ మధ్యలో రన్నింగ్ ఇస్తూ ఇలా పెట్టాను రెండు వైపులా. సో యా అంతా చెప్పాను అనుకుంటున్నాను. సో ప్రస్తుతానికి ఇది నా మందిర్. ఇంకా మనం కుందన్స్తో డెకరేట్ చేసుకోవచ్చు గోపురాన్ని. అండ్ ఇక్కడ కర్టన్స్ లాగా లేకుంటే స్తంభాల లాగా పెట్టుకోవచ్చు. సో ఇంకా చాలా బాగా డెకరేట్ చేయొచ్చు. బట్ ఐ హ్యాడ్ ఓన్లీ వెరీ లెస్ టైం మందిర్ చేయడానికి. పూజ కోసం షాపింగ్ చేయడం, పూజ కోసం వంటలు, స్వీట్స్, వాటిలో చాలా బిజీ ఉంది. కాబట్టి ఐ మేడ్ ఇట్ యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్ అండ్ యాజ్ క్విక్ యాజ్ పాసిబుల్. సో ఇది మీరు కంటిన్యూస్గా ఒకేసారి కూర్చొని కంటిన్యూస్గా చేస్తే కనుక యూ కెన్ ఫినిష్ ఇట్ ఇన్ 2 hours. సో అంటే 2 hours కూడా ఎందుకు పట్టిందంటే ఈ గమ్ యూస్ చేసిండేది నేను ఒక్కొక్కటి ఆరిన తర్వాత నెక్స్ట్ ఇది అప్లై చేశాను. సో దాట్ అది మూవ్ అవ్వకుండా స్టిఫ్గా ఉంటుంది అనేసి. అండ్ యా ఇది సండే నైట్ ఫినిష్ చేశాను అండ్ మండే ఎర్లీ మార్నింగ్ పూజ చేసుకున్నాను. ఈ నోము అది ఒక ట్రెడిషన్ లాగా వస్తుంది మన పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ నుంచి. అలా ఆ ట్రెడిషన్ మా డాడీ వాళ్ళ ఇంట్లో ఉంది. లక్కీగా నేను నా హస్బెండ్ పెళ్లి చేసుకొని వచ్చాక నాకు తెలిసింది ఏంటంటే వీళ్ళకి కూడా సేమ్ ట్రెడిషన్ ఉంది, లైక్ కేదార్ గౌరీ నోము. సో ఐ వాస్ లక్కీ ఎనఫ్. అండ్ సో ఇది 2nd year మేము చేయడం నోము. సో ఇండియాకి వెళ్ళలేకపోయాము బికాస్ ఆఫ్ ద రిస్ట్రిక్షన్స్ యూనో. అందుకనేసి ఇంకా ఆపకూడదని ఇక్కడ చేసాము. యూనో ఆల్మోస్ట్ ఇట్ టుక్ లైక్ మోర్ దాన్ 10 days. ఏవి ఎక్కడ దొరుకుతాయి సింగపూర్లో, లైక్ మనకు కావాల్సినటువన్నీ మా పూజలో మేము పెట్టాల్సినవి ఉంటాయన్నమాట. అవన్నీ ఏవేవి ఎక్కడ దొరుకుతాయి అని సెర్చ్ చేయడానికి ఇట్ టుక్ లాట్స్ ఆఫ్ టైమ్ ఫర్ us. బట్ ఇప్పుడు బాగా ఐడియా ఉంది. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఏదైనా పూజ చేయాలన్నప్పుడు ఏవి ఎక్కడ దొరుకుతాయి అనేది తెలుసు కాబట్టి జస్ట్ 1 or 2 hours షాపింగ్ ఫినిష్ చేయొచ్చు. So yeah, that's it for this video. If you like the video and if you like this simple and quick puja mandir, please like it, share it and comment your views. And don't forget to subscribe my channel, Shravi Speaks. Thank you for watching. Bye bye.